వీర్యంలో కణాలు అసలు లేవు, సున్నా ఉన్నాయంటే దాన్ని అజూస్పర్మియా అంటారు. అజూస్పర్మియా అనే కండిషన్ ఉంటే పిల్లలు అయ్యే అవకాశం ఉండదా అసలు? అజూస్పర్మియా అని ఎలా నిర్ధారిస్తారు? సో వీర్యంలో వీర్య కణాలు గిన లేకపోతే కంప్లీట్గా యాబ్సెంట్ అయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే దాన్ని సెంట్రిఫ్యూగేషన్ అనే పద్ధతి చేయాల్సి ఉంటుంది. సెంట్రిఫ్యూగేషన్లో కూడా మనకు స్పర్మ్స్ గిన లేకపోతే దాన్ని అజూస్పర్మియా అని నిర్ధారించడం జరుగుతుంది అనమాట. అండ్ ఒక్క రిపోర్ట్తో మనం డెసిషన్ తీసుకునేకంటే దాన్ని అట్లీస్ట్ ఒక 1 month తర్వాత మనము రిపీట్ శాంపిల్ మనం చేయగలిగి దాంట్లో కూడా మనం ఆఫ్టర్ సెంట్రిఫ్యూగేషన్ తర్వాత మనకు స్పర్మ్స్ గిన పూర్తిగా లేవు అన్నప్పుడే మనము అజూస్పర్మియా అని మనము డాక్యుమెంటెడ్గా నిర్ధారించవచ్చు. సో అజూస్పర్మియా అంటే ఖచ్చితంగా కన్ఫర్మ్ చేయాలంటే 2 సెమెన్ శాంపిల్స్ లో కూడా కణాలు సున్నా ఉన్నాయంటే అప్పుడు మాత్రమే మనం అజూస్పర్మియా అనాలి. కరెక్ట్. అజూస్పర్మియా కణాలు లేకపోవడానికి కారణాలు ఏముంటాయి మగవారిలో? సో బ్రాడ్గా తీసుకుంటే అజూస్పర్మియా అనేది ఒక సీరియస్ కండిషనే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కణాలు పూర్తిగా లేకపోవడం వేరు, కణాలు ఉండి దాని యొక్క క్వాలిటీ, మార్ఫాలజీ, మొటిలిటీ ఇవి సరిగ్గా లేకపోవడం వేరు అనమాట. సో రెండు చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనమాట. సో పూర్తిగా కణాలు లేవు అంటే అది ఎక్కడో చోట మనకి కణాలు సరిగ్గా తయారవ్వకపోవచ్చు, టెస్టిస్లోనే సరిగ్గా కణాలు తయారైపోవచ్చు ఒకటి. రెండోది ఏంటంటే టెస్టిస్ నుంచి బయటికి రావడానికి స్పర్మ్స్ ఏంటంటే దాని యొక్క ఒక ట్రాక్ ఉంటుందన్నమాట. టెస్టిస్ నుంచి ఎపిడైమిస్, వాస్ డిఫరెన్స్, ఇజాక్యులేట్ డక్ట్, అక్కడి నుంచి మళ్ళీ యురెత్రా నుంచి మనకు ఇజాక్యులేట్ స్పర్మ్ అనేది రావాల్సి ఉంది. సో ఈ ప్రాసెస్లో ఎక్కడైనా సపోజ్ బ్లాక్ ఉందనుకోండి దాన్ని అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటారు. సపోజ్ టెస్టిస్లోనే ప్రాబ్లం ఉందనుకోండి ఇట్ ఈస్ నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా. సపోజ్ బ్రెయిన్లో తయారయ్యే హార్మోన్స్ ఉందన్నమాట. సపోజ్ ఏంటంటే హైపోథెలమో పిట్యూటరీ గోనాడల్ యాక్సిస్ అని ఒక యాక్సిస్ ఉందన్నమాట. సో ఈ యాక్సిస్లో ఎక్కడన్నా మనకి హార్మోన్ లెవెల్స్ అనేది ఇంబ్యాలెన్స్ ఉందనుకోండి దాన్ని ఏంటంటే హార్మోనల్ ప్రాబ్లం ఉంది అంటే మనకు టెస్టిస్లో స్పర్మ్స్ తయారవ్వట్లేదు అనేసి. సో ఇట్లా బ్రాడ్గా మనం తీసుకుంటే ప్రీ టెస్టిక్యులర్ అంటే బ్రెయిన్లో తయారయ్యేటివి, తర్వాత టెస్టిక్యులర్ అంటే ఎక్కడైనా సపోజ్ టెస్టిస్లోనే ఒక సైకిల్ ఉంది అంటే స్పర్మ్ సైకిల్ అని చెప్పేసి ఒక సైకిల్ ఉంటుందన్నమాట. ఏంటంటే సెమినిఫెరస్ టిబ్యూల్స్లో అంటే మన టెస్టిస్లో చాలా ఒక మిలియన్స్ ఆఫ్ సెమినిఫెరస్ టిబ్యూల్స్ ఉంటాయి. ఆ సెమినిఫెరస్ టిబ్యూల్స్లో మనకు ఈ స్పర్మ్ సైకిల్ అనేది ఉంటుంది. సో ఈ స్పర్మ్ సైకిల్ అనేది మనకి ఎక్కడైనా సపోజ్ అరెస్ట్ అయిందనుకోండి దాన్ని మెచ్యురేషన్ అరెస్ట్ అంటారు. అదేవిధంగా సపోజ్ ఏమైనా అబ్నార్మల్ సెల్స్ సరిగ్గా లేకపోలేదు అనుకోండి దెన్ అది కూడా జర్మ్ సెల్ ఎప్లాషియాస్, తర్వాత సెట్టోలి సెల్, ఓల్డ్ సెట్టోలి సెల్స్ ఉండి లిడిక్ సెల్ సరిగ్గా లేకపోవడం, ఇట్లా అబ్నార్మల్ కాజెస్ వల్ల టెస్టిక్యులర్ కాజెస్ అనేది మనము ఒక ఎంటిటీ అనమాట. అంటే బీజంలో అసలు కణాలే తయారవ్వలేదు, లేదా కణాలు బాగా తయారయ్యాయి కానీ వచ్చే దారిలో అడ్డుండడం వల్ల కణాలు బయటికి రావట్లేదు, లేదా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ మూడిట్లో ఏదో ఒక కారణం వల్లనే వాళ్ళకి అజూస్పర్మియా అనేది ఉంటుందండి. కరెక్ట్. ఇప్పుడు వీర్యంలో కణాలు లేవు అంటే అజూస్పర్మియా అన్నాము. ఇప్పుడు కణాలు అసలే తయారవ్వలేదా, లేదా కణాలు తయారయ్యి వచ్చే దారిలో అడ్డు ఉందా, అది ఎలా మనకి కనుక్కోగలము? సో వన్స్ మనం సెమినల్ అనాలిసిస్లో మనం అజూస్పర్మియా అని డిక్లేర్ చేసిన తర్వాత మనకేంటంటే క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. టెస్టిక్యులర్ సైజ్ బాగుండి తర్వాత టెస్టిస్ నుంచి ట్రావెల్ అయ్యే ప్రాసెస్లో ఎక్కడైతే ఉందో ఎపిడైమిస్ కానీ వాస్ డిఫరెన్స్ కానీ ఇవేమైనా సపోజ్ మనం ఫీల్ అయిన ఏవైతే ఉన్నాయో అవి ఫుల్నెస్ ఉండి తర్వాత అవి బ్లాక్ ఉండి ఎక్కడైనా మనకు థికెండ్గా ఉందనుకోండి, కార్డ్ థికెండింగ్ అనేది ఉందనుకోండి దాని సజెస్టివ్ ఏంటంటే అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అని మనము చెప్పేదానికి అవకాశం ఉంది. సో అబ్స్ట్రక్షన్ ఉంది అంటే ఎపిడెడమిస్ అది థిక్నెస్ అనేది మనం ఫీల్ అవుతాము, సో అక్కడ స్పర్మ్స్ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా ఏంటంటే టెస్టిస్ సైజే ఒక్కోసారి చాలా వరకు ఏంటంటే స్మాల్ ఉంటుంది అన్నమాట అండ్ సప్పుల్ ఉంటుంది. సో వెరేజ్ నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా ఏంటంటే ఈ విధంగా ఉంటుంది. అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా ఏంటంటే టెస్టిస్ సైజ్ బాగుంటుంది, బాగా టర్జిడ్ ఉంటుంది, ఎపిడెమిస్ కూడా బాగా డైలేటెడ్ ఉంటుంది. సో ఏంటంటే మనకు వీ కెన్ ఈజీలీ డిస్టింగ్విష్ మనం ఆ వ్యత్యాసం అనేది మనకు. సో యూరాలజిస్ట్ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా అది అబ్స్ట్రక్టివా నాన్ అబ్స్ట్రక్టివా, కణాలు తయారవుతున్నాయి కానీ దారిలో అడ్డు ఉండడం వల్ల బయటికి రావట్లేదు, లేదా బీజాలు వాల్యూమ్ బాగుంది అనే ఎగ్జామినేషన్ ద్వారానే మనము కనుక్కోవచ్చు అనమాట ఏంటి ప్రాబ్లము అనేసి. సో దాని నెక్స్ట్ టెస్ట్ ఎట్లా మనకు దాంట్లో కణాలు ఉన్నాయా లేదా అనేది మన సింపుల్ టెస్టిక్యులర్ స్పర్మ్ యాస్పిరేషన్ అనేది ఉంటుంది. సో ఆ టెస్టిక్యులర్ స్పర్మ్ యాస్పిరేషన్లో మనము సెమినిఫెరస్ టిబ్యూల్స్ మనం యాస్పిరేట్ చేసి మనం ఎంబ్రియాలజిస్ట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే అడ్జసెంట్ ఎంబ్రియాలజీ ల్యాబ్లో
అతను తీసి చేసి సెమినిఫరస్ ట్యూబ్యూల్స్ తీసి చేసి చూస్తాడు అనమాట. ఒకవేళ దాంట్లో స్పర్మ్స్ కింద ఉన్నాయనుకోండి, మెచ్యూర్ స్పర్మాటిడ్స్, సజెస్టివ్ ఆఫ్ అంటే బీజంలో నీడిల్ పెట్టి బీజం నుంచి మనము చిన్న పీస్ ఆఫ్ ద బీజంని తీసి దాంట్లో సెమినిఫరస్ ట్యూబ్యూల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి మనము హ్యాండ్ ఓవర్ చేసినామంటే దాంట్లో కింద ట్యూబ్యూల్ కణాలు కింద ఉన్నాయి అంటే మోర్ సజెస్టివ్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా. సో ఉన్న కణాలని ఉపయోగించుకొని మనం మిక్సీ పద్ధతి ద్వారా ఐవీఎఫ్కి వెళ్ళి బేబీని తయారు చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఏంటంటే ఈ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియాలో మనకు కాజ్ అనేది తెలియాలి యాక్చువల్గా. ఏదర్ బికాస్ ఆఫ్ ఎపిడెమో ఆర్థరైటిస్ వల్ల లేకపోతే ఎక్కడ బ్లాక్ ఉంది అనేది వచ్చే దారిలో ఎక్కడ బ్లాక్ ఉంది అనేది తెలియాలి. సో రీకన్స్ట్రక్టివ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ రీకన్స్ట్రక్టివ్ ప్రొసీజర్స్. ఏంటంటే మనం వాసోస్టమీ, వాసో ఎపిడెమోస్టమీ అని చెప్పేసి టెక్నికలీ డిమాండింగ్ ప్రొసీజర్స్. బట్ ఏంటంటే దే కెన్ బి డన్ అండ్ విత్ గుడ్ సక్సెస్ రేట్ తోనే మనం చేయొచ్చు. వీరకణాలు వచ్చే దారిలో అడ్డు ఎక్కడ ఉంది అని తెలుసుకొని దానికి పర్టికులర్గా ట్రీట్మెంట్ చేసుకుంటే పర్మనెంట్ సొల్యూషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్స్ అ బైపాస్ ఫర్ ఐవీఎఫ్ కూడా అవసరం లేదు. న్యాచురల్గా కలిసి ఫస్ట్ టైం సెకండ్ టైం. సో పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా. సో ఎగ్జాక్ట్లీ. అజూస్పర్మియా అదే వీర్యంలో కణాలు లేని వారికి హార్మోన్ ఇంజెక్షన్స్ రెగ్యులర్గా ఇస్తుంటారు. హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది? సో ఈ మగవాళ్ళలో ఈ హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అనేది ఒక లిమిటెడ్ రోల్ మాత్రమే ఉందన్నమాట. సో ఈ లిమిటెడ్ రోల్ ఎక్కడ అంటే ఇందాక చెప్పినట్టు మన బ్రెయిన్లో పిచ్యూటరీ సైట్ నుంచి, తర్వాత అదేవిధంగా హైపోథెలామస్ నుంచి, తర్వాత పిచ్యూటరీ, తర్వాత అక్కడి నుంచి మన టెస్టిస్ నుంచి ఒక యాక్సెస్ అనేది ఉందన్నమాట. సో ఈ బ్రెయిన్లో తయారయ్యే హార్మోన్స్ సపోజ్ అబ్నార్మల్గా ఉన్నాయనుకోండి, సో అదేవిధంగా టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట. సో ఈ తగ్గిపోయినప్పుడు మనం ఏంటంటే ఇండైరెక్ట్గా మనం ఎప్పుడైతే ఈ బ్రెయిన్లో తయారయ్యే హార్మోన్స్ హెచ్సిజీ, తర్వాత ఎఫ్ఎస్హెచ్ఎల్హెచ్ ఇవి ఎప్పుడైతే మనం సప్లిమెంట్ చేస్తామో టెస్టోస్టెరాన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అదేవిధంగా టెస్టోస్టెరాన్ పెరిగినప్పుడు లిడిక్ సెల్స్ స్టిమ్యులేట్ అయ్యి లిడిక్ సెల్స్ దే విల్ ప్రొడ్యూస్ ద ఈ స్పర్మ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. సో ప్రీ టెస్టిక్యులర్ కాజెస్ అంటారు వీటిని. ఈ ప్రీ టెస్టిక్యులర్ కాజెస్ ఎక్కడున్నా ఉన్నా కానీ మనము వీటికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ సప్లిమెంట్ చేయగలిగితే దెన్ దే హ్యావ్ గుడ్ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్. సో హెచ్సిజీ ఇంజెక్షన్స్ అనేవి ఉపయోగపడతాయి. హెచ్సిజీ అండ్ హెచ్ఎంజీ ఇంజెక్షన్స్ డైరెక్ట్గా కొంతమంది మేము టెస్టోస్టెరాన్ జెల్ వాడతాము, ట్యాబ్లెట్స్ వాడతాము అంటారు, అవి వాడచ్చా అలాగా? సో అది అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్ అండి. ఏంటంటే మనకు ఎండోజీనస్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోయేసి టెస్టిస్ అనేది కంప్లీట్గా అట్రోఫీ అయిపోతుంది అనమాట. సో ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ కూడా ఒక్కొక్కసారి అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే డైరెక్ట్గా టెస్టోస్టెరాన్ అనేది ఎప్పుడు మనము పిల్లలకి కావాలనుకునే వాళ్ళకి ఎప్పుడు మనము ఇవ్వకూడదు. వీర్యకణాలు సరిగ్గా తయారవ్వలేదంటే దానికి మనం ఏం ట్రీట్మెంట్ చేస్తాం? నెక్స్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. సో బీజాల్లోనే మనకు కణాలు తయారవ్వట్లేదు అంటే ఇందాక చెప్పినట్టు స్పర్మ్ సైకిల్ అనేది ఎక్కడో చోట మనకు అబ్నార్మల్ ఉంది అని అర్థం అన్నమాట. సో మనం క్లినికల్గా మనకు టెస్టిక్యులర్ సైజు మనం ఎగ్జామిన్ చేసి తర్వాత మనం చాలామంది ఏంటంటే బయట టెస్టిక్యులర్ బయాప్సీ చేస్తూ ఉంటారు. ఈ టెస్టిక్యులర్ బయాప్సీ వల్ల మనకు హిస్టలాజికల్ డయాగ్నోసిస్ అనేది మనకు తెలుస్తుంది, కానీ అందులో స్పర్మ్స్ ఉన్నాయా, స్పర్మాటిడ్స్ ఉన్నాయా, మెచ్యూర్ ఉన్నాయా లేదా అనేది మనకు తెలియదు. సో అట్లాంటి వాళ్ళకి బెటర్ ఏంటంటే దానివల్ల ఏంటంటే టెస్టిక్యులర్ ఇంజురీ కూడా టెస్టిక్యులర్ ఇన్సల్ట్ అనేది టెస్టిస్కి జరుగుతుంది అన్నమాట. సో డైరెక్ట్లీ వాళ్ళకి అడ్వైస్ చేసేది ఏంటంటే గో ఫర్ ఇక్సీ పద్ధతికి పోవడం వల్ల ఏమవుతుందంటే మనము టెస్టిస్లోనే ఉండే కణాలు ఏవైతే ఉన్నాయో మనం ఆ రోజు పికప్ రోజు మనము టెస్టిస్ నుంచి మనము స్పర్మ్స్ తీయడానికి మనము ప్రయత్నం చేయొచ్చు. ఏ విధంగా అంటే టెస్టిస్ నుంచి స్పర్మ్ యాస్పిరేట్ చేసి చూస్తాం ప్లస్ సెమినిఫరస్ ట్యూబ్యూల్స్ని. ఒకవేళ మనకు దాంట్లో దొరకలేదు అనుకోండి, మైక్రోస్కోప్ అంటే 25x మైక్రోస్కోప్ ద్వారా మనం ఏం చేస్తామంటే టెస్టిస్ని ఎక్స్ప్లోర్ చేసి ఎక్కడైనా సపోజ్ ఏమైనా ఫోకల్ సెమినిఫరస్ ట్యూబ్యూల్స్, ఫోకల్ డైలేటెడ్ సెమినిఫరస్ ట్యూబ్యూల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని మనము తీసుకొని మనం ఎగ్జామిన్ చేసి వాటిని దాంట్లో కింద ఉన్నాయనుకోండి వీ కెన్ యూజ్ దెమ్ ఫర్ ఇక్సీ పద్ధతి అనమాట. సో ఆ ఇక్సీ పద్ధతికి పోయినట్లయితే మనకు మంచి ఎంబ్రియోస్ వచ్చినట్లయితే వీ కెన్ గో ఫర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో టెస్టిక్యులర్ అజూస్పర్మియా అంటే బీజంలోనే కణాల తయారీ చాలా తక్కువ ఉంది, చాలా కణాలు తక్కువ ఉన్నాయి అంటే డైరెక్ట్గా ఫీమేల్కి మనం ఐవీఎఫ్ సైకిల్ అంతా స్టార్ట్ చేసి ఇంజెక్షన్స్ అన్ని స్టార్ట్ చేసి ఏ రోజైతే మనము ఆడవారి నుంచి ఎగ్గు కలెక్ట్ చేస్తామో సో సేమ్ డే మీరు టెస్టిస్ నుంచి బీజం నుంచి ఓపెన్ చేసి కణాలు తీసుకొని మనం ఎంబ్రియాలజిస్ట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే
వచ్చిన ఈ ఎగ్స్ని స్పర్మ్ని కలిపి బేబీని తయారు చేసి ట్రాన్స్ఫర్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం. లో ప్రీ టెస్టిక్యులర్ అంటే బ్రెయిన్ నుంచి హార్మోన్ సరిగ్గా రిలీజ్ అవ్వక కణాలు సరిగ్గా తయారవ్వకపోతే వాళ్ళకి డైరెక్ట్గా హెచ్సిజీ ఇంజెక్షన్ హార్మోన్లు ఇచ్చి కణాలు బాగా తయారయ్యేలాగా చేస్తాము. అదే బీజంలోనే కణాలు తక్కువ ఉన్నాయి, హార్మోన్స్ అంతా నార్మల్ ఉన్నాయి అన్నప్పుడు మనం హార్మోన్స్ ఇచ్చినా ఏం ఉపయోగం ఉండదు. బీజంలో ఉన్న కొన్ని కణాలని తీసుకొని దాన్ని ఎక్సీ పద్ధతి ద్వారా ఉపయోగించి బేబీ తయారు చేస్తాము. పోస్ట్ టెస్టిక్యులర్ కాజ్ అంటే కణాలు తయారవుతున్నాయి, దారిలో అడ్డు ఉంది అన్నప్పుడు, ఆ అడ్డు ఉండి బ్లాక్ అయినప్పుడు ఆ బ్లాక్ అయిన ఆ కణాలను తీసుకొని మనము ఉపయోగించుకొని ఐవీఎఫ్ చేసుకొని బేబీని తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని పోస్ట్ టెస్టిక్యులర్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటారు. కరెక్ట్. టెస్టిస్ నుంచి వీర్యకణాలు తీస్తామన్నారు సర్జరీ ద్వారా, చిన్న ప్రొసీజర్ ద్వారా. అలా తీయడం వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటుందా? లైఫ్ లాంగ్ పేషెంట్కి మళ్ళీ తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? సో రిపీటెడ్ టెస్టిక్యులర్ బయాప్సిస్ అనేది టెస్టిక్యులర్ ఇన్సల్ట్ అనమాట. టెస్టిస్ అనేది ఇంజూరీ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకేసారి మనం సబ్జెక్ట్ చేయగలిగినారనుకోండి, ఇట్ గివ్స్ బెస్ట్ రిజల్ట్స్. మనము దాంతో మనకి టెస్టిక్యులర్ ఇంజరీ కూడా మనకు ఛాన్సెస్ తక్కువ అనమాట. సో ఎగ్ పికప్ చేసిన రోజే ఆడవాళ్ళకి మనం ఓవం పికప్ చేసిన రోజే మనము సీరియల్గా మనం స్టేజ్ వైజ్గా మనం టెస్టిక్యులర్ స్పర్మ్ యాస్పిరేషన్ సపోజ్ మన అందులో దొరకట్లేదు అంటే ఎక్స్ట్రాక్షన్, అందులో కూడా దొరకలేదు అంటే మనకు స్పర్మ్స్ కింద మనకు కనపడలేదు అనుకోండి, మైక్రో సర్జికల్గా మనము అంటే అండర్ మైక్రోస్కోప్ 25x మైక్రోస్కోప్లో మనము డైలేటెడ్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ మనము వెతికి మనము అందులో నుంచి మనము ఆ డైలేటెడ్ ట్యూబ్యూల్స్ నుంచి మనము స్పర్మ్స్ కింద తీయగలిగినాం అనుకోండి, వీ హ్యావ్ గుడ్ ఛాన్సెస్ ఆఫ్ రిట్రీవింగ్ ద స్పర్మ్స్. అదేవిధంగా మనకు ఆ స్పర్మ్స్ని మనము ఐవీఎఫ్కి ఎక్సీకి సబ్జెక్ట్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఇట్స్ డే కేర్ ప్రొసీజర్. యాక్చువల్లీ ఈ మైక్రోసర్జికల్ టెస్టిక్యులర్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్ అనేది డే కేర్ ప్రొసీజర్. మైల్డ్ అనస్థీషియా ఇవ్వాల్సి ఉంటుంది ఈ పేషెంట్, మేల్ పేషెంట్స్కి. అండ్ వాళ్ళు ఏంటంటే వన్స్ ఆఫ్టర్ ద ప్రొసీజర్ దే కెన్ గో హోమ్ ఆన్ ద సేమ్ డే ఆఫ్ ఈవినింగ్. దీనివల్ల ఏంటంటే మనకు చాలామంది అంటూ ఉంటారు ఏమంటే ఏమైనా టెస్టిస్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, టెస్టిస్ ఏమైనా చేయాల్సి ఉంటుందా, అట్లా ఏం లేదండి. సో ఇట్స్ డే కేర్ ప్రొసీజర్, దే కెన్ గో హోమ్ ఆన్ ద సేమ్ డే. అండ్ మనకు దీనివల్ల టెస్టోస్టెరాన్ తగ్గిపోవడం కానీ అట్లా అయితే ఏముండదు అనమాట. సో టెస్టిక్యులర్ బయాప్సీ అనేది వెరీ సింపుల్ డే కేర్ ప్రొసీజర్, ఈజీగా ఉంటుంది. కానీ రిపీటెడ్గా చేసుకోవద్దు అని చెప్తున్నారు. 2-3 సార్లు అట్లా చేసుకోవడం వల్ల యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ ఫామ్ అయ్యి ఉన్న కొన్ని కణాలు కూడా పోయే అవకాశం ఉంది. ప్రొసీజర్ వన్ టైం బెస్ట్గా ఐవీఎఫ్ చేసుకున్నప్పుడే చేసుకుంటే బెటర్ కలెక్ట్ ద గుడ్ స్పర్మ్స్ అండ్ ఫార్మ్ ద గుడ్ బేబీ. అండ్ దిస్ టెస్టిక్యులర్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఇట్స్ అ టెక్నికలీ డిమాండింగ్ ప్రొసీజర్. ఇట్ హ్యాస్ టు బీ డన్. అంటే ఎక్కడైతే మనకు రెగ్యులర్గా చేస్తూ ఉంటారో అట్లాంటి సెంటర్స్లో చేసుకోగలిగితే గుడ్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ కూడా ఉంటుంది. సో వన్స్ బయాప్సీ చేసిన తర్వాత ఎంబ్రియాలజిస్ట్ ఆ టైంలోనే ఎగ్జామిన్ చేసుకుంటే కరెక్ట్గా కణాలు ఉన్నాయా, దాని క్వాలిటీ ఏంటి, మెచ్యురేషన్ ఏంటి అనేది కరెక్ట్గా డిసైడ్ చేసి ప్రెగ్నెన్సీకి పనికొస్తాయా లేవా అనేది అప్పుడే వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు. ఒకవేళ ఇన్ కేస్ మనకు ప్రయర్ టు ప్రొసీజర్ కూడా, ప్రయర్ టు ఓవన్ పికప్ కూడా, ఆన్ ద 2-3 days బిఫోర్ ఓవన్ పికప్ కూడా మనం ఏంటంటే టెస్టిక్యులర్ స్పర్మ్ రిట్రీవల్ చేసుకొని వాటిని క్రై ప్రిజర్వ్ చేసుకోవచ్చు కూడా. సో అట్లాంటి ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి. మీ ఆ కారణాలు, దానికి ట్రీట్మెంట్, కాంప్లికేషన్స్ ఇవన్నీ మనము కంప్లీట్ వీడియో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసాము. సో లింక్ షేర్ చేసాము, మీరు అక్కడ కంప్లీట్ వీడియో చూడొచ్చు.